అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి శంకర్. ఈరోజు చేపల్లో పండుగప్ప అనే రకం చేపని వండి చూపించబోతున్నాను. దానికి కావలసిన పదార్థాలు చూపిస్తాను, రండి చూద్దాం. ఇదిగోండి, ఇదే పండుగప్ప చేప. ఇది సముద్రం చేప అండి. మంచి రుచికరమైన చేప, చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ట్రై చేయండి ఈ కూర చూసి. ఈ పులుసుకి కావలసిన మసాలా సామాన్లు అండి: ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, అనాస పువ్వు, మిరియాలు, ఆ తర్వాత జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇది వేయించడానికండి. ఈ టమాటాలేమో క్యూరీ కోసం అండి. ఇదిగోండి, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఇందులో ఒక టమాటా వేసి నానబెట్టాలండి. టమాటా ఎందుకంటే కొంచెం గుజ్జులాగా వస్తుందండి గ్రేవీ, అందుకు అది వేసి నానబెట్టాలండి. అలాగే ఇదిగోండి, దీనికి కావలసిన ఇదిగోండి కరివేపాకు, కసూరి మేతి, ఉప్పు, కారం, పసుపు, నూనె. ఇందులో కొంచెం వాటర్ వేసి నానబెడదామండి. ఈ మసాలా సామాన్లన్నీ పేస్ట్ చేద్దామండి మిక్సీలో వేసుకొని. ఇదిగోండి మసాలా పేస్ట్, అలాగే టమాటీలను కూడా క్యూరీ చేసానండి. ఇప్పుడు ఈ చేపల్లో కొంచెం ఉప్పు, తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం వేసి కలుపుదామండి. ఇలా కలిపి ఒక 5 నిమిషాలు ఉంటే బాగా ముక్కలకి పడుతుందండి. ఇలా కలిపి ఉంచుదాము. ఇదిగోండి, ఇలా పట్టించాలండి. ఇదిగోండి, స్టవ్ వెలిగించుకుందాం. ఇది కూర పులుసు కోసం అని చెప్పి మనం పెట్టుకుందాం కళాయి. హీట్ ఎక్కిందండి, ఆయిల్ వేసుకుందాం. కొంచెం వేసుకుందాం, ఎందుకంటే కొంచెం ఆ ముక్కలు వేయించాలండి ఆయిల్లో, అందుకే కొంచెం ఎక్స్ట్రా వేసానండి ఆయిల్. ఇదిగోండి, నూనె వేడెక్కింది. ఇప్పుడు ఈ ముక్కల్ని కొంచెం వేయించుకుందామండి. ఇదిగోండి, ఇలా ఫ్రై చేయాలండి కొంచెం. ఇదిగోండి, ఆయిల్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, అందులోనే వేసి వేయించేద్దామండి. ఆయిల్ అలాగా హీట్గా ఉంది కాబట్టి అయితే కొంచెం చిన్న మెంతులు వేయండి. ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఎందుకంటే మెంతులు వేస్తే, పులుసు కూరలో మెంతులు వేస్తే మంచి టేస్ట్గా ఉంటుందండి. అది మీకు ఇందాక చెప్పలేదు. ఇదిగోండి, మెంతులు వేయించాం కదా, ఇప్పుడు ఉల్లిపాయలు వేద్దామండి. పచ్చిమిర్చి కూడా వేసేద్దామండి. కరివేపాకు, ఇది కొంచెం వేగిన తర్వాత మనం మసాలా పేస్ట్ చేసుకున్నాం కదండి, అది వేసుకుందాం. అయితే ఈ చేప మాత్రం మంచి టేస్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరు తెచ్చుకొని వండితే మీ ఇంట్లో వాళ్ళు తప్పకుండా ఇష్టపడతారు. ట్రై చేయండి. ఇవి సముద్రం చేపలు. కొంతమందికి అంటే దొరుకుతాయి, కొంతమందికి దొరకవు, కానీ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. మాకు కూడా మేము తెప్పించుకున్నామండి కొంచెం దూరం నుంచి. ఇదిగోండి, అది వేగింది కదా, ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ వేసేద్దాం. ఇది
కొంచెం వేగనివ్వండి బాగాను. ఇప్పుడు మసాలా వేగింది కదండి. ఇప్పుడు మనం టమాటాలు ప్యూరీ చేసుకున్నాం కదా, అది కూడా వేసేద్దామండి. వేసి కొంచెం బాగా వేగనివ్వండి. చూద్దాం. ఇదిగోండి మసాలా వేగింది. ఇదిగోండి ఆయిల్ పైకి వచ్చింది చూసారా, అంటే మనకు బాగా వేగినట్టు అన్నమాట. ఇప్పుడు ఇందులో ఉప్పు తగినంత, అంటే ఎవరికి ఎంత కావాలో అంత వేసుకోండి. నేను ఒక 2 స్పూన్స్ వేసాను. తర్వాత పసుపు కొంచెం, తర్వాత కారం ఒక 2 స్పూన్లు, ఎందుకంటే ఆల్రెడీ ముక్కకు పట్టించాము. ఇలా కలుపుదామండి. ఇలా కలిపి ఇది కూడా మూత పెడదామండి. ఒక్క 2 నిమిషాలు అలా మగ్గనివ్వండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. అదిగోండి ఇలా వేగింది కదా. ఇందులో పులుసు పోసుకుందామండి. ఇందాక నానబెట్టాను కదా టమాటాను చింతపండు, ఆ పులుసు అండి. ఇది పులుసు మరగనిద్దామండి. మూత పెట్టేద్దాము. పులుసు మరగనిద్దాము. మరిగిన తర్వాత అప్పుడు ముక్కలు వేసుకుందామండి, చేప ముక్కలు. మూత తీసి చూద్దామండి. ఇదిగోండి పులుసు మరగడానికి వచ్చింది. ఇందులో చిన్న బెల్లం ముక్క వేద్దామండి. పులుసులో బెల్లం ముక్క ఇస్తే టేస్ట్ బాగుంటుంది. ఎక్కువ కాదండి, కొంచెం. అది చేపలే అవనండి, ఏ పులుసు అయినా అందులో చిన్న బెల్లం ముక్క వేసారనుకోండి చాలా అమోఘంగా ఉంటుంది. ఇప్పుడు ఈ చేప ముక్కలన్నీ వేసేద్దామండి. ఇదిగోండి చేపలన్నీ వేసాం కదా. ఇప్పుడు మనం అందులో ఒక గరిటె పెట్టామనుకోండి ముక్కలు ఇరిగిపోతాయి. ఒకసారి ఇలానే ఇలా కలిపేసి మూత పెడదామండి. ఒక్క 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఆపేద్దామండి. మూత తీసి చూద్దామండి. 5 నిమిషాలు అయిపోయిందండి. పులుసు రెడీ అయిపోయింది మనకి. అయిపోయిందండి, ఆపేద్దాము. ఆపేసిన తర్వాత ఒకసారి ఇలా కలపండి. ఇలా కలిపితే కింద ఉన్న ఆయిల్ అంతా పైకి వచ్చేసి బాగుంటుంది. ఇప్పుడు బౌల్లో సర్వ్ చేసుకుందామండి. ఇందులో కొంచెం కసూరి మేతి కూడా వేసుకుందామండి. అయితే కొత్తిమీర కూడా వేయాలండి. నేను కొత్తిమీర ఇంట్లో లేదని మా వారు డ్యూటీకి వెళ్ళిపోయారు, అందుకే వేయలేదు. కంపల్సరీ చేపల పులుసులో కొత్తిమీర వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు మాత్రం మర్చిపోకండి దయచేసి. నేను మర్చిపోయానండి. ఇప్పుడు బౌల్లో సర్వ్ చేసుకుందామండి. గుమగుమలాడే పండుగప్ప చేపల పులుసు రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చూద్దాము రండి. మీరు తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో. మా వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్.